నిన్న మంగళవారం నాడు కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి అందరికీ తెలిసిందే. సో దీంట్లో పాలేగాం దగ్గర జరిగినటువంటి ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడినటువంటి ఒక యువతి చెప్పినటువంటి మీడియాతో పంచుకున్నటువంటిది, అలాగే పోలీసులతో చెప్పినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, వీరి కుటుంబం పూణేకి చెందినటువంటి వ్యాపారవేత్త సంతోష్ జగ్తల్ చౌదరి వీళ్ళ కుటుంబం. సో వీళ్ళ కుటుంబంతో పాటుగా విహారయాత్రకు అని చెప్పి కాశ్మీర్ వెళ్ళటం జరిగింది. సో వీరు అక్కడ ఉన్నప్పుడు సడన్గా ఒక్కసారే బుల్లెట్ల సౌండ్ వినిపించటం, కాల్పుల శబ్దం వినిపించటంతో వీరి ఫ్యామిలీ దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంట్లోకి పరిగెత్తడం జరిగిందని, ఈ ముందుగా వీళ్ళు ఉగ్రవాదులకి సైనికులకి మధ్య జరుగుతున్నటువంటి కాల్పులని చెప్పి భావించామని, అయితే కాసేపటి తర్వాత కొంతమంది వచ్చి పక్కనే ఉన్నటువంటి టెంట్ మీద కాల్పులు జరపటంతో ఒక్కసారిగా తమ ప్రాణాలు పైనే పోయినాయని, చాలా భయపడిపోయామని, తర్వాత ఆ టెంట్ ముందుకు వచ్చి చౌదరి బయటికి రా అని చెప్పి కేకలు వేశారని, తర్వాత తన తండ్రిని బయటకు లాగి మోదీకి సపోర్ట్ చేస్తున్నందుకే మేము ఇది చేస్తున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగిందని, తర్వాత ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక బుక్ లాంటిది ఇచ్చి అది చదవమని చెప్పారని, అది చదవలేకపోయారని తన తండ్రి, అలాగే తల మీద ఒక బుల్లెట్, చెవి వెనక, అలాగే ఛాతీ భాగంలో వీపు నుంచి ఇలా 3 రౌండ్లు కాల్చి తన తండ్రిని చంపడం జరిగిందని, తర్వాత తన మామయ్యను కూడా అలాగే చంపారని, మహిళలను పిల్లలను ఏం చేయలేదని, తన కళ్ళ ముందే తన తండ్రిని నిర్దాక్షణ్యంగా కాల్చి చంపేయటం జరిగింది అని చెప్పి ఆ యువతి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి.